శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయో, ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటో, ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా రాలేదా, మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి, అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉందో, అలాగే ఆ వ్యక్తులు ఎవరో, వారిని ఎలా గుర్తించాలో, ఈ సమయంలో జేబులో ఈ 2 వస్తువులు పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, సాహసవంతులు అని చెప్పుకోవచ్చు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యలను పరిష్కరిస్తారు. కష్టాలు భయపెట్టినా వీరిని కిందకు పడదేయలేవు. చక్కటి ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. దయాగుణం, క్షమాగుణం, దానగుణం కలిగి ఉంటారు. ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశివారు గత 5 సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు. అది కెరియర్ పరంగా కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, లేదా కుటుంబ పరంగా కానివ్వండి, కోర్టు సమస్యలు, ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు. మీ తలరాత మారిపోబోతుంది. మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ దశ తిరగబోతుంది. అయితే అదృష్ట యోగాలను పొందటానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడటానికి గల కారణం, మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు. అందరూ మనవాళ్లే అని దగ్గరికి తీస్తారు. కానీ మీరు నమ్మిన వాళ్లే తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు. దానివల్లే మీకు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థిక పరంగా కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇలా మీకు అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ చుట్టూనే ఉంటారు. మీరు పురోగతి సాధించడానికి 2 వస్తువులు మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది. పురుషులైతే మీ షర్టు జేబులో కానీ, ప్యాంటు జేబులో కానీ, పర్సులో కానీ పెట్టుకోండి. స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి. అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు కానీ, లేదా గృహిణులు కానీ, మీకు గల్లాపెట్టెలో కానీ, లేదా మీరు డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు. ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. గురువారం రోజున దేవుడి వద్ద దీపారాధన చేసి 2 లవంగాలను, అలాగే 2 యాలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ, జేబులో కానీ, డబ్బులు దాచే ప్రదేశంలో కానీ ఉంచటం వల్ల మీకు ధన ప్రాప్తి ఆకర్షించబడుతుంది. వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కాబట్టి లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి. సో చూశారు కదండి, ఏ ఆపదలు మీకు పొంచి ఉన్నాయో, వాటికి పరిష్కార మార్గాలు ఏ విధంగా చేసుకోవాలో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.